ఖాదర్ బాషా గారు, మనం చూసుకుంటే వక్ఫ్ చట్ట సవరణ బిల్ 2024, వక్ఫ్ సవరణ చట్టం 2025 ఈ రెండు అంశాలలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అటు లోక్సభలో రాజ్యసభలో సవరణ బిల్లుగా ఉన్నప్పుడు కూడా వ్యతిరేకించింది. ఇప్పుడు ఏదైతే వక్ఫ్ చట్టంగా మారిందో దాని వ్యతిరేకంగా కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. కానీ జనసేన తెదేపాకు సంబంధించిన కొంతమంది సోషల్ మీడియాలలో లోక్సభలో మీరు బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నారు, కానీ రాజ్యసభలో బిల్లుకు సహకరించారని మాట్లాడుకుంటున్నారు. దీనిపై మీ వివరణ? ముఖ్యంగా మనకంతా తెలుసు. అంటే రెండు రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్ర ప్రజలు అప్పుడుగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ గారు, స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మైనార్టీస్ కోసము కష్టపడింది, ప్రాకులాడింది మీరు అంతా చూస్తే ఎంతో మైనార్టీస్ కోసం చేశారు ఆయన ముఖ్యంగా చేసినవి రెండు మూడు. ఎందుకంటే ఈ యొక్క సమయంలో తలుచుకునేది చాలా మంచిది అనుకుంటున్నాను. 4% రిజర్వేషన్లు మనకు ఒక సంజీవని లాంటిది. దాని తర్వాత ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ కానీ, దాని తర్వాత మన దుల్హన్ పథకం కానీ, దాంతో హజ్ యాత్రికులకు సబ్సిడీ కానీ, ఇవన్నీ చేసిన చరిత్ర ఎవరిదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. తన రక్తం పంచుకుని పుట్టిన కొడుకు ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అది చేసి చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి కూడా, అంటే 5 సంవత్సరాలు మా ప్రభుత్వం వెళ్ళినా కూడా ముఖ్యంగా చెప్పారు, మైనార్టీ సంక్షేమానికి పాటుపడతాను, ముస్లిం సోదరులకు ఏదైతే మాట ఇచ్చానో ఆ మాటను నేను జవదాటను అని చెప్పిన నాయకుడు ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని మీకంతా చెప్తున్నాను. మీకంతా తెలుసు, ఎన్ఆర్సీ ఎన్పిఆర్లో ఏదైతే అగనిస్ట్గా అసెంబ్లీలో బిల్లు పాసు పెట్టి పంపించిన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని చెప్తున్నాను. ఇప్పుడు ఏమో అంటున్నారు, ఏదో మేము వస్తే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు ఈ యొక్క బిల్లుని, ఎందుకంటే ముస్లిం మనోభావాలు, ముస్లింను అనగదొక్కే ఏ బిల్లు కూడా నేను సపోర్ట్ చేయను అని చెప్పిన నాయకుడు అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి మీకు అంతా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, మేము మన పార్లమెంటులో లోక్సభలో కూడా అగనిస్ట్ చేస్తాము, మన ఏంటంటే రాజ్యసభలో కూడా అగనిస్ట్ చేస్తాం మనం. ఆ విధంగానే మన యంగ్ డైనమిక్ లీడర్ మిథున్ రెడ్డి గారు కూడా లోక్సభలో అగనిస్ట్గా చేశారు. మిథున్ రెడ్డి గారు 2 months బ్యాకే పార్లమెంట్లో కూడా చెప్పారు ఈ బిల్లుకి మేము అగనిస్ట్గా ఉన్నాం వైఎస్ఆర్సీపీని. ఆ విధంగానే ఓటేశారు. మళ్ళీ మన రాజ్యసభలో కూడా వైవి సుబ్బారెడ్డి గారు ఆల్రెడీ మనమంతా చూడొచ్చు విప్ కూడా పాస్ చేశారు. ఇప్పుడు ఏంటంటే క్లియర్గా మీరు చూడొచ్చు, ఇక్కడ విప్ కూడా పాస్ అయింది ఆల్రెడీ. ఆ విధంగానే మన ఏంటంటే పార్లమెంట్ మన రాజ్యసభలో కూడా మేము అగనిస్ట్గా బిల్లు మనం ఓటు వేయడం జరిగింది. కానీ ఇప్పుడు తెలుగుదేశంలో పెయిడ్ ఆర్టిస్టులు అక్కడ నితీష్ కుమార్ గారు గమనం ఉండిపోయారు. ఎందుకంటే నేను చేసిన తప్పే, సెక్యులర్ పార్టీ కానీ ముస్లిం అనగదొక్కే బిల్లుకు మద్దతు ఇచ్చానని బాధపడుతుంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 2 మాటలు అంటున్నారు, 2 నాలుకల ధోరణి. ఎందుకంటే ఆయన రంగులు మార్చే దాంట్లో గిడ్దిట్ట. ఇమీడియట్గా వచ్చేసి ఇక్కడ ముస్లిం మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పేసి మీరు లోక్సభలో మన వైఎస్ఆర్సీపీ మద్దతు ఇచ్చింది, మన రాజ్యసభలో ఇవ్వలేదని ప్రాపగండా చేయమన్నారు. దానికి ఏంటంటే నాకు నవ్వు వస్తుంది. ఆయన ఏదో మైనార్టీ ఫైనాన్స్ చైర్మన్ అంట. అసలు ఒక విషయం గుర్తుపెట్టండి, మీరు అందరు తెలుగుదేశంలో ఉన్న ముస్లిం నాయకులు ఒకే మాట్లాడుతున్నా, మీకు అల్లా భయం ఉందా, చంద్రబాబు నాయుడు భయం ఉందా? ఒక్కసారి మీరు చెప్పాలని కోరుకుంటున్నా. అల్లా భయం ఉంటే మీరంతా రిజైన్ చేయండి, పార్టీకి రిజైన్ చేసి రండి. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, వైవి సుబ్బారెడ్డి గారు ఛాలెంజ్ చేశారు, మేము రాజ్యసభలో మనం ఏంటంటే అగైనిస్ట్గా బిల్లు వేసి అగైనిస్ట్గా ఓటు వేసామని చెప్పిన నాయకుడు ఆయన. అంతగా డౌట్ ఉంటే మీరు వెరిఫై చేసుకోండి, ఎందుకంటే ప్రభుత్వం మీది కదా, 2 మంత్రులు మీకు అక్కడ ఉన్నారు సెంట్రల్లో, వాళ్ళతో వెరిఫై చేయించుకోండి వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటు వేసిందా లేదా అని. అవన్నీ మాటలు వదిలేసి అదొక ప్రాపగండా చేస్తున్నారు. అందులో కాక తెలుగుదేశంలో కూడా పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు. అరే అల్లాకు భయపడమని చెప్పి కోరుతున్నా. వక్ఫ్ ఆస్తి అంటే అల్లా ఆస్తి కాబట్టి మీరు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే చెబుతుందో అది చేస్తుంది. మళ్ళీ ఆ విధంగానే సుప్రీంకోర్టులో కూడా పిల్లు వేయడం జరిగింది. అదే ఇప్పుడు ఇది కూడా చూడొచ్చు, మన ఆంధ్రజ్యోతి అంటే ఇది పచ్చ మీడియా ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి మీడియా, దాంట్లో కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో కూడా చెప్తున్నారు వాళ్ళు, మన లోక్సభలో రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ అగనిస్ట్గా ఓటేసిందని చెప్పి వాళ్ళ టీవీనే చెప్పింది. దీన్నన్నా చూసి ముస్లిం సోదరులు గమనించాలని కోరుకుంటున్నాను. ఖాదర్ బాషా గారు, తమరికి వక్ఫ్ బోర్డు మాజీ రాష్ట్ర చైర్మన్గా చేసిన అనుభవం కూడా ఉంది. అయితే బీజేపీ ఏదైతే 2 అబద్ధాలు చెప్తుందో అందులో ముఖ్యమైనది ఈ వక్ఫ్ చట్ట సవరణ యాక్ట్ 2025 వల్ల ముస్లిం పేదలకు లాభం చేకూరుస్తామని బీజేపీ చెప్పడం, అది నమ్మించే ప్రయత్నం చేయడం, దానికి తెదేపా జనసేన కూడా ఆ విధంగా ప్రచారాలు చేస్తున్నాయని తెలుస్తుంది. మీరు వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఉన్న అనుభవంతో మీరు ఈ వక్ఫ్ యాక్ట్ సవరణల వల్ల లాభం ఉందా, నష్టం ఉందా, నిరుపేదలకు ఏ విధంగా సహాయం పొందుతారా అనే అంశాలు ప్రజలకు వివరించాలని కోరుతున్నాను. ఒక విషయము రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలా, ఎప్పుడైనా కానీ బీజేపీ ప్రభుత్వం మైనార్టీ సోదరులకు మంచి చేస్తుందా అంటే ఎప్పుడు చేయదు. ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి మనం చూడొచ్చు,
హజ్ సబ్సిడీ కూడా తీసేశారు వాళ్ళు. 370 ఆర్టికల్ తీసుకొచ్చారు. మన త్రిపుల్ తలాక్ బిల్లు కూడా. ఇట్లా ఎన్ని చూసుకుంటా పోతే మైనార్టీ మీదే వీళ్ళు ఆ మైనార్టీని అనగదొక్కి దీని మీద ఓట్లు పడతాయని చెప్పి ఆశించిన వాళ్ళు బీజేపీ వాళ్ళు. అట్లా వాళ్ళు వచ్చి ఏదో వక్ఫ్ ల్యాండ్ గురించి, వక్ఫ్ ప్రాపర్టీ గురించి మేము ఇట్లా తెస్తే కన్నా మైనార్టీలు మంచి జరుగుతుందని ఆలోచించేది హాస్యాస్పందమని చెప్తున్నా. ముఖ్యంగా మనం అంతా గమనించవచ్చు, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, జేడీయూ ప్రభుత్వం కానీ వాళ్ళంతా ఏం చెప్తున్నారంటే 44 సవరణలు చేశామని చెప్తున్నారు దీంట్లో. కానీ 44 వక్ఫ్ సవరణలో ముసుగులో 119 సవరణలు చేశారు. యాక్చువల్గా ముందు నుంచి యాక్ట్ చూసి 117 ఉంది. కానీ 119 సవరణలు చేసిన హీన చరిత్ర ఏంటంటే మన తెలుగుదేశంది, దాని తర్వాత బీజేపీది. ఇప్పుడు దాంట్లో చూసుకుంటే ముఖ్యంగా వాళ్ళు ముస్లిమ్స్ మేలే చేసేది పక్కన పెడితే ఎంత డేంజర్ ఉందంటే దీంట్లో ఒక 6 సమస్యలు నేను ముందు పెట్టాలనుకుంటున్నాను. ఏమంటే వక్ఫ్ బై యూజర్ అనేది ఎంత ప్రాబ్లం అంటే మైనార్టీస్ మీద రుతుతున్నారంటే వీళ్ళు మైనార్టీ యొక్క హక్కులను హరిస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. పోతే నెంబర్ 2 ట్రిబ్యునల్ చిన్న భిన్నం చేస్తున్నారు. ట్రిబ్యునల్ ఏంది? ఇంతకుముందు మన వక్ఫ్ యాక్ట్లో 1995 యాక్ట్లో ఏముందంటే ట్రిబ్యునల్ కనుక ఫైనల్గా ఒక జడ్జిమెంట్ ఇస్తే దాంట్లో హైకోర్టులో కూడా మనం ఏంటంటే మన అప్పీల్ చేయకూడదని కూడా క్లియర్గా ఉంది. కానీ దాన్ని కూడా చిన్న భిన్నం చేశారు. మళ్ళీ ఏంటంటే మీరు నాకు నవ్వు వస్తుంది, ముస్లిమేతరులను అంట 2 మెంబర్లుగా పెడతారంట. ఒక చిన్న మాట చెప్పండి, ఈరోజు సుప్రీంకోర్టు కూడా అదే వాదించింది. ముస్లిమేతరులను ఎట్లా పెడతారంటే హిందూ సంస్థలలో ముఖ్యంగా తిరుమతి దేవస్థానం ఉంది. దాంట్లో ఏమన్నా 2 మెంబర్లు ముస్లిం మీరు పెట్టగలరా అంటే ఇవి పెట్టలేరు. ఎందుకంటే హిందూ ఆచారాలు వాళ్ళకి తెలుసు, ముస్లిం ఆచారాలు మనకు తెలుసు. కాబట్టి ఎవరైనా కానీ ఇది హిందూ ముస్లిం సోదరులు, ఇది కలర్ఫుల్ సిటీ, ఇది ఇండియా అనేది. కాబట్టి ఎవరి ఆచారాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి అలా పెట్టడానికి వీల్లేదని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క ముస్లిమేతరులని వక్ఫ్ బోర్డులు పెట్టడం అనేది హాస్యాస్పదం. దీన్ని ముస్లిం యొక్క ముస్లింని అనగదొక్కాలని బీజేపీ తెలుగుదేశం చూస్తూ ఉంది నేను చెప్తున్నా. మళ్ళీ ఇంకోటి లిమిటేషన్ యాక్ట్ అంట. ఎంత ప్రమాదకరం అంటే లిమిటేషన్ యాక్టు అంటే మా యొక్క వక్ఫ్ భూమి ఏదైతే ఉందో, ఎవరైతే ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఎవరైతే అన్యాక్రాంతం అవుతారో అది ఆటోమేటిక్గా ల్యాండ్ వాళ్ళది అయిపోతుందంట. ఎంత అన్యాయం అని చెప్పి నేను మీకు అంతా తెలుపుకుంటున్నా. పోతే 5 సంవత్సరాలు ఇస్లాంను పాటించిన వ్యక్తులే వక్ఫ్ చేయాలంట. ఇంక నుంచి ఎవరన్నా 5 సంవత్సరాలు. ఇప్పుడు వక్ఫ్ ల్యాండ్ అంటే ఒక దర్గా ఉందండి. హిందూ సోదరులు కానీ, క్రిస్టియన్ సోదరులు కానీ ఆ దర్గాని నమ్ముతారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దర్గా మీద 1 ఎకరము 1/2 ఎకరము ఏదో వక్ఫ్ చేస్తారు. సరే, ఈ దర్గా యొక్క అభ్యున్నతికి ఎవరైనా హిందూ సోదరులు కానీ, క్రిస్టియన్ సోదరులు కానీ ఇచ్చారనుకో, అది తీసుకోబడదంట. అంటే ఓన్లీ ముస్లింలు 5 సంవత్సరాల్లో తమ నియమ నిబంధనలు పాటించిన వాళ్ళే వక్ఫ్ చేయాలని చెప్పి అదొక దుర్బుద్ధి బీజేపీ తెలుగుదేశానికి ఉందని చెప్తున్నా. ఇంకోటి డిజిగ్నేటెడ్ ఆఫీసర్. ఇప్పుడు డిజిగ్నేటెడ్ ఆఫీసర్ అంటే ఇంతకుముందు సిఓ మామూలుగా అట్లా వాళ్ళు ఇప్పుడు అట్లా కాదంట. డిజిగ్నేటెడ్ ఆఫీసర్ అంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా మీరు చూడొచ్చు, ఆ సర్వే కమిషన్ అని చెప్పి ఒకటి ఉండింది. ఆ సర్వే కమిషన్ ఇప్పుడు కాదంట, ఓన్లీ కలెక్టర్ అంట. ఏదో తెలుగుదేశం వాళ్ళు మేము ఇచ్చేసామంటే అందులో కలెక్టర్ చెప్పలే, అందులో సర్వే కమిషన్ చెప్పలే, ఏదో డిజిగ్నేటెడ్ ఆఫీసర్ అని చెప్పి పెట్టేశారు. కాబట్టి ఇవన్నీ తెలుగుదేశానివి, బీజేపీ ఇవన్నీ ముస్లింల హక్కులను అనగదొక్కాలని చూస్తున్నారని ఇది గమనించమని నేను కోరుతున్నాను. ఖాదర్ బాషా గారు, మీరు ఒక విషయం గమనించారో లేదో, వక్ఫ్ బోర్డు అంశంలో ముఖ్యంగా బీజేపీ ఏ విధంగా అయితే ముస్లింలను లాభం చేస్తాను, నిరుపేదలకు మంచి చేస్తాను అని ఏదైతే వాళ్ళని మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తుందో, అలానే హిందూ సోదరులకు కూడా ఒక అపవాదు అనేది, ఒక విషం అనేది వక్ఫ్ బోర్డు మీద, వక్ఫ్ చట్టాల మీద చిమ్మేసింది. అదేమిటంటే ఏదైనా ఆస్తి రాత్రికి రాత్రి వక్ఫ్ అని చెప్పుకోవడం, వక్ఫ్ పేర కబ్జాలు చేయడం, ఇటువంటివి చేస్తూ ఉంటారు. అందుకోసం మేము కొత్త చట్టం చేసి రాత్రికి రాత్రి ఇకపై వక్ఫ్ అని చెప్పడానికి ఏదీ లేదు అని చెప్తున్నారు. మనం వాస్తవంగా పరిస్థితులు చూసుకుంటే వక్ఫ్ ఆస్తులకే దిక్కు దివానా లేకుండా పోయింది. కోర్టులలో పెండింగ్ ఉన్నాయి, కబ్జాలలో ఉన్నాయి. దానికే మీరు జ్యుడిషియల్ పవర్ అడిగారు. మీరు అది మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు అని విన్నాను. కావున దీనిపై కూడా మీరు వివరంగా ప్రజలకు వివరించాలని కోరుతున్నాను. హిందూ సోదరులు కానీ మొత్తము ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు గమనించాలా. ముఖ్యంగా ఈ వక్ఫ్ అంటే ఏమి? వక్ఫ్ భూమి అంటే అల్లా గారి భూమి. సుప్రీంకోర్టు కూడా ఒక దశలో చెప్పింది మన దీని జడ్జిమెంట్లో, వక్ఫ్ భూమి అంటే అల్లా భూమి. అంటే ఎవరైతే మామూలుగా మన ఇంతకుముందు మీరు చూడొచ్చు 200 సంవత్సరాలు 100 సంవత్సరాలు అట్లా మీరు చూసుకుంటే ఒక ఇన్స్టిట్యూషన్ అంటే ఒక మసీద్ కానీ, ఒక దర్గా కానీ, దాని మీద కొన్ని ఎకరాలు అనేది వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. ఎందుకంటే దీని వచ్చే ఇన్కమ్ని ఆ దర్గాని కానీ, మసీద్ కానీ మెయింటైన్ చేయాలా,
దీనికి వచ్చే ఇన్కమ్ మిగిలితే పేద ప్రజలకు పంచాలా అని చెప్పి మన వక్ఫ్ యాక్ట్లో క్లియర్గా ఉంది. అంటే ఇమీడియట్గా తీసుకుపోయి తాజ్మహల్ మాదే, ఇమీడియట్గా తీసుకుపోయి మన చార్మినార్ మాదే, ఇమీడియట్గా తీసుకొచ్చి ఏదో మన హిందూ సోదరుల మన దేవాదాయ శాఖ భూమి మాదే అని చెప్పి ఎప్పుడు వక్ఫ్ బోర్డ్ అనేది ఎటువంటి పాడు పనికి పాడుపడలేదు. మీకంతా గమనించమని కోరుతున్నా. ఎన్నో సంవత్సరాల నుంచి మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో 74,000 ఎకరాలు ఉంది. దాంట్లో దగ్గర 32,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయినాయి. అన్యాక్రాంతమైన భూమిని కూడా మేము ఇంతకుముందు ప్లాన్ చేసినాము. దానికి ఏంటంటే మనము దాన్ని జ్యుడిషియల్ పవర్ అడిగాం జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు అంతా లెటర్ కూడా రాశారు. ఎందుకంటే ఇది వక్ఫ్ యాక్ట్ ఎట్లుందంటే సెంట్రల్ యాక్ట్, ఇది స్టేట్ యాక్ట్ కాదు. ఇప్పుడు మన తిరుమల దేవస్థానం వచ్చి స్టేట్ యాక్ట్, అది దాంట్లో స్టేట్ గవర్నమెంట్ ఏమైనా చేంజెస్ చేయొచ్చు, కానీ ఈ వక్ఫ్ బోర్డ్ అనేది సెంట్రల్ యాక్ట్. అందువలని మేము అది చేయలేకపోయాం. జ్యుడిషియల్ పవర్ కూడా అడిగాం. అంటే ఎవరైతే అన్యాక్రాంతమైనారో వాళ్ళు మీరు వెళ్ళిపోవాలా, మీరు వెళ్ళిపోయి మా భూమిని మాకు అప్పగించాలా అని చెప్పి అది కూడా ప్లాన్ చేశాం. ఇప్పుడు మిగిలిన భూమి 32,000 ఎకరాలకి ఏం చేశామంటే దానికి ఎక్స్పర్ట్ కమిటీని వేసాము. దాంట్లో రెవెన్యూ నుంచి మన స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ నుంచి, దాని తర్వాత వచ్చి మన మున్సిపల్ నుంచి అట్లా ఒక ప్రత్యేక అధికారులను తీసుకొచ్చి సెక్రటరేట్ నుంచి తీసుకొచ్చి ఈ మిగిలిన ల్యాండ్ని ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ బిడ్డర్స్ని పిలవాలా, దాంట్లో రెంట్కి ఇవ్వాలా, ఆ ఇన్స్టిట్యూట్ కూడా బాగా చేయాలా, ఆ మిగిలిన వచ్చిన డబ్బుతో పేదలు కూడా బాగా చేయాలని చెప్పి ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆ విధంగానే అల్హమ్దుల్లా నేను ఉన్నప్పుడు అంటే 1 సంవత్సరం నేను పనిచేశాను. దాని తర్వాత తెలుగుదేశం వాళ్ళు కోర్టుల మీద కోర్టులోకి కేసులు వేశారు. దాని తర్వాత 1 ఇయర్లో మేము ఏంటంటే దగ్గర 8 మీటింగ్లు పెట్టుకున్నాము. ఇంకా మేము ప్లాన్ చేసేటోడికే అప్పుడే మా మీద కోర్టులో కేసు వేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా వక్ఫ్ బోర్డుని సరిగా అదిగాక మేము మా ప్రభుత్వంలో 500 ఎకరాలు కూడా మేము రిటర్న్ తీసుకున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో ముస్లిం పక్షపాతుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి ఇంకోసారి నేను తెలుపుకుంటున్నాను. వక్ఫ్ చట్ట సవరణ యాక్ట్ 2025కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న దానిలో కేవలం ముస్లిమ్స్లే తీసుకొస్తే అది మతపరంగా వెళ్తుందని ఎస్టీ, ఎస్సీ, దళిత్, మైనారిటీ, బీసీ సోదరులను కలుపుకొని తీసుకెళ్తున్నారు. ఆ ఉద్యమంలో మన బీసీ సోదరులతో పాటు అన్య మతస్థులందరూ పాల్పంచుకొని ముస్లింలకు రాజ్యాంగంగా ఉల్లంఘనలు చేస్తూ వారి హక్కులను హరిస్తున్నారని పోరాటం చేస్తున్నారని విన్నాము. ఈ తరుణంలో మీరు మన ఏదైతే ఎస్సీ, ఎస్టీ, దళిత్ సోదరులు, బీసీలకు ఏ విధంగా పిలుపునిస్తారు? ముఖ్యంగా ఈ పాయింట్కి వస్తే ఇది ఒక రాజ్యాంగం మాకు కల్పించిన హక్కులు ఏదైతే ఉందో, ఎందుకంటే రాజ్యాంగంలో క్లియర్గా పొందుపరిచిన. ఇంతకుముందు అందరూ భయపడుతున్నారు ఏంటంటే బీజేపీ వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంది, ఆ రాజ్యాంగాన్ని మార్చే ఇది కూడా ఉందని చెప్పి అందరూ భయపడ్డారు. ఆ విధంగానే జరుగుతోంది మైనార్టీస్ మీద. ముఖ్యంగా మన చూడొచ్చు ఆర్టికల్ కాన్స్టిట్యూషన్లో 14, 25, 26, 29, 300A దీంట్లో ఆ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉంది అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే ప్రతి ఒక్కరు రావాలి, ముఖ్యంగా మైనార్టీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ. ఎందుకంటే అందరి హక్కు. ఎందుకంటే ఇక్కడ వెనుకబడిన కులాలకు ఒక రకంగాను, వేరే కులాలు ఒక అక్కరంగానే చూసే పార్టీ ఏదంటే అది బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ. కాబట్టి ముఖ్యంగా మనకంతా తెలుసు, మనమంతా జాగ్రత్తగా గమనిస్తే మీకు విషయం గుర్తుపడుతుంది. రాజ్యాంగం ఉల్లంఘన ఏదైతే జరుగుతూ ఉందో అందరూ రోడ్డు మీదకి వస్తున్నారు. ఇప్పుడు జేఏసీ అని చెప్పి మీరు నమ్మండి నమ్మకపోండి, మొత్తం ఎస్సీ సోదరులు కానీ, ఎస్టీ సోదరులు కానీ, మైనార్టీలు కానీ, ముఖ్యంగా మా పార్టీ వాళ్ళు కూడా, ఎందుకంటే 26 జిల్లాల్లో మా పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉన్నారు, వాళ్ళు కూడా. ఎందుకంటే ఇది మొత్తం ముస్లిం సమాజానికి ద్రోహం తెలిపెట్టారు. కాబట్టి లేడీస్ కూడా రోడ్ల మీదకి వచ్చి అంతా, ఎందుకంటే ఒక్కరు కూడా తెలుగుదేశం వాళ్ళు కనబడడం లేదని చెప్పి మీకు అంతా తెలుపుకుంటాను. ఖాదర్ బాషా గారు, ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ముస్లిం మైనార్టీలు తెదేపా, జనసేనకు బాగా వ్యతిరేకత చూపిస్తున్నారు. అందులో ఎస్టీ, ఎస్సీ, దళితులు కూడా చేరిపోయారు, బీసీలు కూడా చేరిపోయారు. నెక్స్ట్ టార్గెట్ అనేది క్రిస్టియన్ సోదరులు అని చెప్పకనే బీజేపీ చెప్తుంది. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని అడిగేది ఏమిటంటే, మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే 26 జిల్లాల మీ అధ్యక్షుడు కమిటీలు ఉన్నాయని చెప్తున్నారో, ఆంధ్ర రాష్ట్రం అట్టుడికి పోతున్నా కొన్ని ఎల్లో మీడియా ఏదైతే మీరు మాట్లాడడం జరిగిందో వాళ్ళు చూపించట్లేదని చెప్తున్నారు. అయితే మీరు ఈ ఉద్యమం అనేది ఏ విధంగా ముందు తీసుకెళ్ళి మీ పార్టీ క్యాడర్ కానివ్వండి, జేఏసీ కానివ్వండి, వారందరికీ మీరు ఎలా స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తారు? ఎలాగ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీరు కోరుతున్నారు? ముఖ్యంగా మనకు తెలుసు, అదే చెప్పాను ఇంతకుముందు, ఆర్టికల్ అనేది మనకు మన రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కు. దాన్ని ఎప్పుడు కూడా ఎవరు వాల్యుయేషన్ చేయలేరు. ఆ విధంగానే రైతుల మీద కూడా నల్ల చట్టాలు రుద్దారు. దగ్గర 2 సంవత్సరాలు వాళ్ళు కష్టపడి దగ్గర చాలామంది చనిపోయారు. అయినా కానీ వీళ్ళు ఆలోచించి దాని తర్వాత ఆ రైతుల చట్టాన్ని రిటర్న్ తీసుకోవడం జరిగింది. కాబట్టి రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా
ఏదైతే ఉందో దానికి ముస్లిం అంతా బయట రావాలని, ముస్లిం అందరూ మా రోడ్ల మీదకి వచ్చి ముస్లిం తన హక్కుని, తన గళాన్ని వినిపించాలని నేను గట్టిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా మీరంతా గమనించగలరు, ఎక్కడైనా కానీ మన వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, సిపిఐ సిపిఎం వాళ్ళు మామూలు అందరూ వస్తున్నారు బయటకి, అందరూ బయటకు వచ్చి పోరాడుతూ ఉన్నారు. కానీ తెలుగుదేశంలో ఉండి ఏ నాయకుడు మీకు కనబడడం లేదు. చూడండి, ఒకసారి గమనించమని నేను ముస్లిం సోదరులు కోరుకుంటాను, ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు కోరుకుంటాను. గుంటూరులో ఫస్ట్ ఒక సభ జరిగింది, రెండో సభలో అక్కడ ఉండే నసీర్ అహ్మద్ గారు వచ్చారు, అక్కడ ఉండే ఎమ్మెల్యే వచ్చేసి ఆయనే మన దీని మీద ఒక కాన్వాలు ఎక్కి ఏదో మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న ముస్లిం సోదరులు మొత్తం గట్టిగా అరవడం జరిగింది. ఏమంటే ఫస్ట్ నువ్వు రిజైన్ చేయి, ఎందుకంటే నువ్వు తెలుగుదేశంలో కొనసాగుతున్నావు, నేను ఎమ్మెల్యేగా మేము ఇచ్చి పంపించాం కాబట్టి నువ్వు ఫస్ట్ రిజైన్ చేయమని చెప్పి గట్టిగా చెప్పి అతన్ని అక్కడి నుంచి పంపించేశారు. కాబట్టి ముఖ్యంగా ఒక మాట గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం వాళ్ళు పార్టీ వాళ్ళు ఎక్కడ స్ట్రైక్లో పాల్గొనడం లేదు. ఎందుకంటే తన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పును వాళ్ళు అసలు క్లియర్గా కనబడతా ఉంది ఇక్కడ. కాబట్టి ఏ తెలుగుదేశం నాయకుడు పాల్గొనడం లేదు. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ, సిపిఐ సిపిఎం వీళ్ళందరూ కలిసి వచ్చి గట్టిగా పోరాడాలని చెప్పి నేను గట్టిగా, అంటే శాంతియుతంగా చట్టపరంగా మన రోడ్ల మీద నిలుకొని అవంతా మన యొక్క హక్కును కాపాడాలని మేమంతా కోరుకుంటున్నాం. ఖాదర్ బాషా గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు 2024 ఉన్నప్పుడు కూడా లోక్సభ రాజ్యసభలో విభేదించింది. దాని తర్వాత ప్రెసిడెంట్ ఆమోద ముద్ర పొంది సుప్రీం అది వక్ఫ్ చట్ట సవరణ యాక్ట్ 2025 తర్వాత మీరు సుప్రీంకోర్టుకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వెళ్ళడం జరిగిందని తెలుస్తుంది. అయితే ఏదైతే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగిందో అందులో మీరు కూడా చాలా కీలక పాత్ర పోషించారని విన్నాము. కావున అసలు ఇంత ఏదైతే ఉధృతంగా ఇంత ప్రజల ఏదైతే ముస్లిం మైనార్టీల పక్షాన నిల్చొని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న, వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న పోరాటాన్ని మీరు ఏ విధంగా ప్రజలకు వివరించదలుచుకున్నారో ఒకసారి చెప్పాలని కోరుతున్నాను. ముఖ్యంగా మనకేంటంటే ఫస్ట్ మన ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, కాంగ్రెస్ వాళ్ళు ఒక ఎంపీ కోర్టుకి వెళ్ళారు, దాని తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్ళింది, దాంతో డిఎంకే వీళ్ళంతా కోర్టుకు వెళ్తుంటే మేము ముస్లిం మన వైఎస్ఆర్సీపీలో ఉండే మొత్తం నాయకులంతా ఒక కాన్ఫరెన్స్ లాగా మాట్లాడుకున్నాం. దాని తర్వాత మా పార్టీ సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది, ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు తన నోటితోనే చెప్పకముందే చెప్పారు, అవును మనం కూడా సుప్రీంకోర్టు తలుపులు తట్టాలా, మనం కూడా మంచి ఒక అడ్వకేట్ను పెట్టి మనం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలని చెప్పిన నాయకుడు ఎవరు అంటే ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మాట చెప్తున్నాను తెలుగుదేశంలో ఉండే పార్టీ వాళ్ళకి, ఇప్పుడు రెండు చోట్ల మీరు బిల్లు పాస్కి సపోర్ట్ ఇచ్చారు కదా, ఇప్పుడు తెలుగుదేశంలో ఎవరన్నా కోర్టులో వేశాడా పోనీ, సుప్రీంకోర్టులో తలుపు తట్టారా అంటే అట్లా తట్టరు. ఎందుకు తట్టరంటే ఆ తెలుగుదేశంలో ఉండే పేడ్ ఆర్టిస్టులు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, తెలుగుదేశంలో ఉండే నాయకులు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఎందుకు తట్టరంటే ఆల్రెడీ మీ నాయకుడు చెప్పేశారు, బాబు మేము సపోర్ట్ చేశాము రెండు చోట్ల, మనబెట్ల సుప్రీంకోర్టు పోతామే అని చెప్పి మీరు ఆలోచిస్తూ ఉన్నారు. మీకు ఒకటి ఛాలెంజ్ చేస్తున్నాం, మా నాయకుడు మా పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది, అలాగే మీరు మీ నాయకుడు సుప్రీంకోర్టులో వెళ్ళగలరా అని చెప్పి నేను గట్టిగా అడుగుతున్నాను. ఖాదర్ బాషా గారు, 2019 నుంచి 2024 వరకు మీరు అధికారంలో ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. అయితే ఆ తరుణంలో మీరు పూర్తిగా బీజేపీకి సహకరించారని, బీజేపీ బిల్లులకు మద్దతు ఇచ్చారని చాలా ఇప్పుడు వైసీపీ జనసేన సోషల్ మీడియాలో ట్రాల్ అవుతుంది. దీన్ని మీరు ఏ విధంగా వివరిస్తారు? మీరు బీజేపీకి సహకరించారా లేదా అనే క్లారిటీ మీరు ఇవ్వాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ముఖ్యంగా విషయం గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే సెక్యులర్ పార్టీ మనకంతా తెలుసు. కానీ మన ఇండియాకు సంబంధించిన ఏదైతే మంచి బిల్లులు ఉన్నాయో దానికి యాజ్ పర్గా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసి ఉండొచ్చు. అంతేగాని ఎప్పుడున్నా కానీ ఇప్పుడు మీరు ఒకసారి గమనించమని కోరుతున్నా, తెలుగుదేశం పార్టీ ఫస్ట్ బీజేపీతో అలయన్స్ ఉన్నది మన వాజ్పేయి గారి ప్రభుత్వంలో, మళ్ళీ దాని తర్వాత విడిపోయింది, మళ్ళా కలిసింది, మళ్ళీ విడిపోయింది, మళ్ళీ థర్డ్ టైం ఏంటంటే మళ్ళీ మొన్న కలిసింది. ఒకసారి గమనించమని కోరుతున్నా, 2019 ఎండింగ్లో మన ఎలక్షన్ కాకముందు అమిత్ షా గారు వైజాగ్ వస్తే ఆయన మీద చెప్పులు వేయించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ఫస్ట్ సంసారం చేస్తారు, విడాకులు తీసుకుంటారు, సంసారం చేస్తారు, విడాకులు. ఇప్పుడు మూడోసారి మళ్ళీ వీళ్ళు కలిశారు. అంటే 2 మినిస్టర్లు, అంటే ఇంతకుముందు మా ప్రభుత్వంలో ఏమైనా మన వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఏమైనా మినిస్టర్గా ఉన్నారా, లేకపోతే వాళ్ళ మనుషులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్గా ఉన్నారంటే లేదు. మన ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర అభ్యున్నతి గురించి అదే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో ఉన్నారు, సీఎం గారు అప్పుడు పీఎం గారు మోడీ గారు పక్కన ఉన్నారు.
క్లియర్గా చెప్పారు, సార్ నాకు ఆంధ్ర రాష్ట్ర అభ్యున్నతి ముఖ్యము, నాకు ఆంధ్ర రాష్ట్రం ముఖ్యము, దానివల్ల నేనే మీకు సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి క్లియర్గా చెప్పడం చరిత్ర మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ విధంగానే సపోర్ట్ ఇచ్చాము. అంటే మీరు అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా అన్నారు, ఎందుకంటే అప్పుడు మీరు ప్రభుత్వం నడపాలా, జగన్మోహన్ రెడ్డి గారు నా మిత్రుడు, కానీ ప్రభుత్వం నడపాలని చెప్పి ఆయన వెనక నుంచి కొంచెం సపోర్ట్ ఇస్తున్నాడని చెప్పారు. అంతేగాని అలా సపోర్టు వెనక నుంచి, ఎందుకంటే కొన్ని బిల్లుల్లో కీలక బిల్లుల్లో సపోర్ట్ చేశాము. దాని తర్వాత ఎన్సీఆర్ ఎన్పిఆర్ బిల్లులో అసెంబ్లీలో మేము దాన్ని అగెనిస్ట్గా బిల్లు పాస్ చేసి పంపించాం కదా, అప్పుడు గుర్తు రావడం లేదా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు రైట్ నౌ ఆల్రెడీ 2 మంత్రులు మన కేంద్ర కేబినెట్ మంత్రుల్లో ఉన్నారు. వాళ్ళ ముందునే మన కేబినెట్ మీటింగ్ జరిగింది. అప్పుడు మీ మంత్రులు లేరా? ఉన్నారు. అప్పుడు ఎందుకు మీరు దశ నిర్దేశం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు? అప్పుడు క్లియర్గా మన పార్లమెంట్లో ఓకే అన్నారు, దాని తర్వాత కేబినెట్ మీటింగ్లో ఓకే అన్నారు, దాని తర్వాత లోక్సభలో ఓకే అన్నారు, రాజ్యసభలో ఓకే అన్నారు. ఇప్పుడు మేము అగనిస్ట్గా ఓటేసాం. కాబట్టి ముస్లిం సోదరులు ఒకే మాట కోరుతున్నాము, ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం పక్షపాతిగా ఉన్నారు, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం పక్షపాతిగానే ఉంటారని నేను కోరుకుంటున్నాను. ఇన్షాల్లా. ఖాదర్ బాషా గారు, తమరికి ఆంధ్ర రాష్ట్ర మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్గా చేసిన అనుభవం ఉంది. 9 సంవత్సరాలుగా నేటికి కూడా మీకు ఆంధ్ర రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ మైనార్టీ అధ్యక్షుడిగా రెన్యువల్ చేస్తూ కూడా మీకు పెద్ద గుర్తింపు ఇవ్వడం జరిగింది. మీ నీతికి, మీ నిజాయితీకి, మీ నిబద్ధతకు, మీరు ఏ విధంగా అయితే పార్టీకి పనిచేస్తున్నారో మీకు ఆ గుర్తింపుకి, మీ త్యాగాలకు మీకు మళ్ళీ మైనార్టీ అధ్యక్షుడిగా ఇచ్చారు. అయితే మీరు ఈ పదవుల్లో సంతృప్తి చెందారా? జగన్మోహన్ రెడ్డి గారు మీకు మరియు మైనార్టీ క్యాడర్కి న్యాయం చేశారనుకుంటున్నారా? లేదా ఇంకా భవిష్యత్తులో మీరు ఏదైనా ఆశించదలిచారా? పార్టీ సీనియర్ల మీకు సపోర్ట్ ఎలా ఉంది? మీరు భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్ళనున్నారనేది కూడా వివరించాలని కోరుతున్నాను. 2014లో చంద్రబాబు నాయుడు గారు అసలు ముస్లింను పట్టించుకునేదే లే. ఎందుకంటే ఒకసారి గమనించండి, దాని తర్వాత ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదని చెప్పి మాట్లాడి ఆయన ఒక్క మినిస్టర్ కూడా మైనార్టీకి ఇవ్వలేదు. అంటే 4.5 సంవత్సరాలు కూడా ముస్లిం మైనార్టీని తన మంత్రిగా తన పక్కన కూర్చోబెట్టుకొని హీన చరిత్ర ఏమిటంటే ఆయనే చంద్రబాబు నాయుడు గారిది. అదే 2018 ఎండింగ్లో ఇంకో 6 నెలలు ఎలక్షన్ ఉన్నప్పుడు గౌరవలేని ఫరూక్ గారికి ఒక మంత్రి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎంతమంది ఎమ్మెల్సీలు ఇచ్చారు, ఎంతమంది చైర్మన్లు ఇచ్చారంటే లాస్ట్ నంద్యాల ఎలక్షన్ దగ్గర వస్తుందని చెప్పి అప్పుడు ఉర్దూ అకాడమీ, అప్పుడు వచ్చి హజ్ కమిటీ, అప్పుడు వచ్చి మైనార్టీ ఫైనాన్స్కి, ఈ మైనార్టీ కార్పొరేషన్ 4 తప్ప ఇంకా వేరే ఏది కూడా మైనార్టీ సోదరులకు కేటాయించని చరిత్ర ఎవరిదంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు. కానీ అదే మా ప్రభుత్వం చూస్తే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూస్తే మనకంతా తెలుసు, 2 సంవత్సరాల కరోనాలో ఉన్నింది. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మన 4 ఎమ్మెల్సీలుగా ఇచ్చారు. 4 ఎమ్మెల్యేలుగా ప్రజలు పంపిస్తే దాన్ని ధీటుగా 4 ఎమ్మెల్సీలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత 11 చైర్మన్లుగా, అంటే దగ్గర ఈ 4 ముస్లిం చైర్మన్లు కాకుండా దగ్గర 11 చైర్మన్లు ఇచ్చిన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంతవరకు వక్ఫ్ బోర్డులో మీరు చూడొచ్చు, వైఎస్ఆర్ గారి పీరియడ్లో కూడా ఓన్లీ మంత్రి క్యాడర్ ఇచ్చారు, కానీ నాకు క్యాబినెట్ క్యాడర్ ఇచ్చారు. హజ్ కమిటీ కూడా క్యాబినెట్ క్యాడర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఇచ్చిన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. నాకు అల్లా గారి దయ వలన, నాకు పార్టీలో కూడా మీకు తెలుసు, ఏదైనా ప్రాబ్లం ముస్లిమ్స్ ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేస్తే మా సీనియర్ నాయకులు మన శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇమీడియట్గా ముస్లింకి ఏదైనా సమస్య వస్తే ఆయన తీర్చిన చరిత్ర కూడా ఆయనదే. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఏదైనా ముస్లిం సమస్యలు వస్తే ఇమీడియట్గా ఆయన కూడా మన స్పందించిన చరిత్ర వైఎస్ఆర్సీపీ పార్టీది. అల్హమ్దులిల్లా, నా యొక్క ఉద్దేశం ఒకటే, నేను వక్ఫ్ బోర్డులో జీతం కూడా తీసుకోలేదు. మనకంతా మొత్తం స్టేట్లో పట్ల ప్రజలకు తెలుసు. నేను ఒకటే ప్లాన్ చేశాను, ప్రజలకు సేవ చేసిన ఉద్దేశంతో వచ్చాను, పార్టీకు సేవ చేసే ఉద్దేశంలో వచ్చాను. కాబట్టి ముఖ్యంగా ఇంకేం ఆలోచన లేదు. ఫ్యూచర్లో అధిష్టానం నాకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు చెప్పారు ఎమ్మెల్సీ తీసుకోమని. లేదు సార్, నా వక్ఫ్ బోర్డు చైర్మనే కావాలా, దాన్ని బాగా సక్రమంగా పేద ప్రజలకు దీని ఫలాలు అందించాలని చెప్పి ఆ ఉద్దేశంతో వచ్చాను. 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరంలో అసలు మొత్తం దీని గురించి నేర్చడానికి నాకు 8-9 మంత్స్ పడిపోయింది. ఇంకేదైనా మంచి ఇంకా వక్ఫ్ బోర్డుని బాగా పైకి తీసుకుపోదామన్న దొరికే ఈ తెలుగుదేశం వాళ్ళ యొక్క శ్రేయోభిలాషులు, తెలుగుదేశం శ్రేయోభిలాషులు మా మీద కేసు వేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఒకే మాట చెప్తున్నా, నాకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు. ఇంకా ఇన్షాల్లా ఈసారి పార్టీ అధిష్టానం కొరితే ఎమ్మెల్యే కూడా పోటీ చేస్తా. కాబట్టి ముఖ్యంగా ప్రజా సమస్యలను, మైనార్టీ సమస్యలను తీర్చిదిద్దడంలో, మైనార్టీ సమస్యలను ముఖ్యంగా పరిష్కరించడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు ముందుంటుందని చెప్పి మీకంతా గట్టిగా కోరుకుంటున్నాను. ఖాదర్ బాషా గారు, ఆంధ్ర రాష్ట్రం 26 జిల్లాలలో వక్ఫ్ బిల్
వ్యతిరేకంగా అంటే వక్ఫ్ సవరణ చట్టం 2025కు వ్యతిరేకంగా తీవ్రతరంగా నిరసనలు జరుగుతున్నాయి. ఏదైతే ఈ నిరసనలు జరుగుతున్నాయో దానిలో మీరు మీ పార్టీ క్యాడర్కి ఏ విధమైన ఆదేశాలు ఇవ్వాలనుకుంటున్నారు? ఉద్యమం ఏ విధంగా ముందుకెళ్ళాలి? మరియు ఈ బిల్లు వాపసు తీసుకునే వరకు పోరాటం సాగుతుందా? బిల్లు వాపసు వెళ్తుందా లేదా? సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా రానున్నదని మీరు ఆశిస్తున్నారు? మీరు సభాముఖంగా అంటే ఈ ఇంటర్వ్యూ, ఈ పాడ్కాస్ట్ వేదికగా మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏమిటి? ముఖ్యంగా ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఒక మాట చెప్తున్నాను. ఎట్లయితే నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల మీద రుద్దారో, వాళ్ళు కూడా దగ్గర 2 సంవత్సరాలు కష్టపడి దాన్ని వాపసు తీసుకున్నారు. ఆ విధంగానే శాంతియుతంగా చట్టాలకు లోబడి మొత్తం 26 జిల్లాల్లో ఉండే మన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులకు ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరంతా రోడ్డు మీద రండి, శాంతియుతంగా ధర్నాలు చేయండి. వాళ్ళకి తెలిసి రావాలా వాళ్ళు చేసిన నల్ల చట్టం ఏదని చెప్పి వాళ్ళకి తెలిసి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అలాగే యాజ్ ఎ మైనార్టీ ప్రెసిడెంట్, అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఒకే మాట వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చెప్తున్నాను. ఏ ధర్నాకి ఎప్పుడు పిలిచినా నేను అందుబాటులో ఉంటానని చెప్పి మీకు అంతా తెలుపుకుంటూ, ముఖ్యంగా ఆ విషయం ముస్లిం సోదరులంతా గుర్తుపెట్టండి. ముందు నుంచి కూడా మైనార్టీలు పక్షపాతి ఎవరంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ నాయన కూడా అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. కాబట్టి ఈసారి శాంతియుతంగా మన ధర్నాలో పాల్గొనాలా. మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరుల్ని అలాగే సిపిఐ, సిపిఎం పార్టీలని కూడా వెనుక తీసుకుని ఇమీడియట్గా కష్టపడి ఈ యొక్క అంశాన్ని మన నేషనల్ మీడియాలో ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటూ, శుక్రియా, జజాకల్లా, అల్లా హాఫిజ్. ఖదర్ బాషా గారు 2014లో ప్రతిపక్షంగా పోరాటం చేశారు, 2019లో పాలకపక్షంగా అధికారం చేజెక్కించుకున్నారు, మళ్ళీ ఇప్పుడు చూస్తే 2024లో ప్రతిపక్షంలో ఉన్నారు. కాకపోతే బాగా ఎనర్జెటిక్గా ఉన్నారు, అది వాస్తవమే, ప్రజల మన్ననలు కూడా పొందుతూనే ఉన్నారు. కాకపోతే నా ప్రశ్న ఏమిటంటే 2029 దాకా వైఎస్ఆర్సీపీ పార్టీ పుంజుకోగలుగుతుందా? అప్పటి వరకు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది మనం మాట్లాడుకుంటుంటే చూస్తున్నామో, అప్పటి వరకు మీరు పార్టీ క్యాడర్ని కాపాడుకొని ఇలాగే మళ్ళీ 2029లో ఎవరు సీఎం కాబోతున్నారు, ఖచ్చితంగా మీరు వైకాపాని అంటారు, కానీ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏముంది? మీరు పార్టీ క్యాడర్కి ఏ విధమైన సందేశం ఇవ్వదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 2019 కన్నా ముందు 18లో ఒక మాట అన్నారు పాదయాత్రలో. ఏమనంటే, నేను కులం చూడను, మతం చూడను, పార్టీ చూడను, నేను ప్రజల యొక్క సమస్యలను చూస్తానని చెప్పిన నాయకుడు నాకు తెలిసి వరల్డ్లో ఎవడున్నాడంటే ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి మీకు అంతా చెప్తున్నా. ఎందుకంటే అటువంటి పాలన అందించారు. తెలుగుదేశం వాళ్ళ పార్టీ అయినా కానీ వాళ్ళకి పథకాలు ఇచ్చారు, ఎవరైనా వేరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానీ వాళ్ళకి పథకాలు ఇచ్చారు. కులం చూడలేదు, మతం చూడలేదు. ఆ విధంగా దాని యొక్క ప్రతిఫలాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో దాన్ని క్లియర్గా ఇచ్చిన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి నేను మీకు అంతా తెలుపుతున్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు 2014 కన్నా ముందు ఎలక్షన్ అంటే స్టేట్ బైఫర్గేట్ అయిన తర్వాత ఇంత పెద్ద బుక్ ఉంది చూడండి, అది ఆల్రెడీ ఆన్లైన్లో కూడా తీసేశాడు ఆయన. ఆన్లైన్లో కూడా తీశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కనీసం అంటే 600 వాగ్దానాలు చేశారు. దాంట్లో నాకు తెలిసి 10 కూడా పూర్తి చేయని హీన చరిత్ర తెలుగుదేశం పార్టీది. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు 2 పేజీలు చూపించారు. ఇదే నా మేనిఫెస్టో, దీన్ని నేను బైబిల్గా, దీన్ని నేను భగవద్గీతగా, దీన్ని నేను ఖురాన్గా భావిస్తానని చెప్పిన నాయకుడు ఎవరంటే ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగానే పరిపాలన అందించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు. కానీ 2024లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సూపర్ సిక్స్ అన్నారు. సూపర్ 6 అని చెప్పి ఆయన పార్టీలో మన అధికారంలో రావడం జరిగింది. కానీ మళ్ళీ ఏమంటారంటే మన ఏమంటారు, మళ్ళీ ఇంకో మాట కూడా అన్నారు ఆయన ఎలక్షన్లో, నేను సంపద సృష్టిస్తా అన్నారు. కానీ సంపద సృష్టించలేదు. మా మీద ఇంకా కావాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు, పన్నులు పెంచారు, అన్ని విషయాలు పెంచేసి ఇదే మీరు సంపద సృష్టించేది అని చెప్పి మీకంతా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ కూడా మీరున్నారు. మరి ఏంటంటే మన ఎక్కువ నిధులు మన నితీష్ కుమార్ అంటే బీహార్కే వెళ్తున్నాయి, కానీ మాకు నిధులే రావడంలా. అది మీరు గట్టిగా అడగచ్చు కదా, అది అడగలేరు. ఎందుకంటే మీరు ఏమో మాకు మతలబ్ తెలియదు. కానీ ఒక విషయం అంటూ గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చక్కగా ఉన్నింది. అది ఆయన అన్నాడు, నేను చేయలేని పనులకు నేను హామీ ఇవ్వను అన్నాడు. అదే అబద్ధం చెప్పి మేము కూడా వచ్చేవాళ్ళం, కానీ అబద్ధాలు చెప్పడం మా జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి మీరు చూడొచ్చు సూపర్ 6 అని 1 year అవుతుంది దగ్గర. కానీ ఇంతవరకు ఏ సూపర్ 6 ఒకటి కూడా అమలు కాలేదు. కాబట్టి ముఖ్యంగా నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చేదో లేదని చక్కటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే వేలాది మంది వస్తున్నారు, తరలి వస్తున్నారు. ఆయన చూడడానికి ప్రజలు పిచ్చెక్కిపోతూ ఉన్నారు, ఆయన మాట వినేదానికి ప్రజలు పురికించిపోతూ ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇంకా పెద్ద లీడర్లు కానీ ఎవరన్నా పోతే నిజంగా మీకు చూడడానికి ప్రజలు వస్తున్నారా, మిమ్మల్ని కలవడానికి ప్రజలు వస్తున్నారా అంటే శూన్యం. కాబట్టి అంతా మీరు ఏంటంటే మాటలకే పరిమితమైనారు తెలుగుదేశం వాళ్ళ ప్రభుత్వము. ఎవరు దోచుకో, తినుకో, పంచుకో ఆ విధంగానే పోతున్నారని కూడా మీకు అంతా తెలుపుకుంటూ, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేద ప్రజలను
బడుగు బలహీన వర్గాలను ఆదుకున్నది తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇప్పుడు తన రక్తం పంచుకున్న పుట్టిన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇంకోసారి తెలుపుకుంటూ, ఈసారి ఇన్షాల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ పటిష్టంగా ఉంది. ఈసారి ఎన్నో కేసులు పెడుతున్నారు, మీరు చూడొచ్చు. మా ప్రభుత్వం ఏమన్నా కేసులు పెట్టిందా? మా ప్రభుత్వము రెడ్ బుక్ పాలన అందించిందా? మా ప్రభుత్వము గుడ్ బుక్ పాలన అందించింది. ఈసారి కూడా వచ్చేది కూడా ఇన్షాల్లా జగన్మోహన్ రెడ్డి గారే. ఈసారి కూడా ఆయన గుడ్ బుక్ పాలన అందిస్తారు. అలాగే మీరు ఎవరినైనా పట్టి అరెస్ట్ చేస్తున్నారు, కొట్టుకుంటున్నారు, చంపుతున్నారు, కానీ ఇది రాజకీయాలకు సరిపోని సబ్జెక్ట్ అని చెప్పి మీకంట తెలుపుకుంటూ, ఈసారైనా ఇప్పుడైనా ఇంకా 4 సంవత్సరాలు ఉంది తెలుగుదేశం ప్రభుత్వంలో, నేను ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎప్పుడైనా మనుషుల అంటే ప్రజల యొక్క మనసులు దోచండి, వాళ్ళ యొక్క మంచి పనులు చేయాలని నేను కోరుకుంటూ, శుక్రియా, జజాకల్లా, అల్లా హాఫిజ్. మన ముఖ్య అతిథి ఖాదర్ బాషా గారు, ఆంధ్ర రాష్ట్ర మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, ప్రస్తుతం ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. వారి అమూల్యమైన సమయం కేటాయించి వక్ఫ్ చట్ట సవరణ యాక్ట్పై వారి అభిప్రాయాలు, వారి సూచనలు అందించడం అనేది, దానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో దీన్ని మీరు సామాజిక మాధ్యమాల్లో, వాట్సాప్ గ్రూపుల్లో అత్యధికంగా షేర్ చేసి ప్రజలకు ఈ విలువైన సమాచారం అంది, ఏదైతే వక్ఫ్ చట్ట సవరణ యాక్ట్ 2025 ఉందో అది వెనక్కి వెళ్లే వరకు మనం రాజ్యాంగపరంగా, చట్టబద్ధంగా, ప్రజాస్వామ్యంగా శాంతియుత నిరసనలు తెలుపుతూ పోరాటాన్ని ఉధృతం చేస్తూ ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్ వెనక్కి తీసుకునేదాకా మనం పోరాటం సాగించాలని, ఈ పోరాటంలో రాజ్యాంగందే గెలుపు, ఈ పోరాటంలో కుల మత రాజకీయాలకు అతీతంగా భారతదేశ గొప్పతనం ఏదైతే లౌకికవాదం భిన్నత్వంలో ఏకత్వం ఉందో అది గెలుస్తుందని ఆశిస్తూ, నేను అడ్వకేట్ సాదిక్ షేక్ ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్ విత్ అడ్వకేట్ సాదిక్ షేక్లో విచ్చేసిన మన ఖాదర్ బాషా గారికి ఇంకొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జజాకల్లా.